మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకి ఇండియా వైజ్గా మనం చూసుకున్న ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నా కూడా క్యాన్సర్ కేసెస్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావడం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే తర్వాత ప్లేస్లోనే క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మన ఇండియాలో. అయితే ఈ కేసెస్ పెరగడానికి రీజన్స్ ఏంటి? అంతే ఫాస్ట్గా ట్రీట్మెంట్లో కూడా డెవలప్మెంట్స్ బాగా వస్తూ ఉన్నాయి. అందులో ట్రీట్మెంట్లో భాగంగా చేసేటువంటి కీమోథెరపీ కానివ్వండి, రేడియేషన్, అలాగే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, ఇవన్నీ కూడా ఆ క్యాన్సర్ని ట్రీట్ చేయడంలోనే ఎలా హెల్ప్ అవుతున్నాయి, ఎన్ని బెనిఫిట్స్ని చేకూరుస్తున్నాయి. సో టెక్నాలజీ వైజ్గా మనం చూసుకునేటప్పుడు ఎలాంటి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది టెక్నాలజీ, ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర పైశెట్టి గారు. హలో సార్. నమస్తే సార్. ట్రీట్మెంట్ వైజ్గా ఇవాళ మనం మాట్లాడుకుందాం సార్. సో క్యాన్సర్కి వచ్చినటువంటి ట్రీట్మెంట్స్, సో అందులో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కీమోథెరపీ సార్. సో కీమోస్ అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు క్యాన్సర్ పేషెంట్స్ తీసుకోవడానికి, బికాస్ కీమో తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, దాన్ని మనం టాలరేట్ చేయలేము అని. సో యాక్చువల్లీ కీమోథెరపీ అనేది మన బాడీలోని ఆ క్యాన్సర్ కణాలపై ఏ రకంగా పనిచేస్తుంది, ఏంటి కీమోథెరపీ అంటే? కీమోథెరపీ అనేది అంటే వన్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్. అవి ఏం చేస్తాయంటే బాడీలో అగ్రెసివ్గా డివైడ్ అవుతున్న కణాలు ఉంటాయి కదా, పెరుగుతున్న కణాలని చంపేయడం దాని పని. కానీ మన రెగ్యులర్గా మన బాడీలో క్యాన్సర్ కణాలే కాకుండా ఇప్పుడు బ్లడ్ సెల్స్, బోన్ మ్యారోలో బ్లడ్ సెల్స్ కానీ, లేకపోతే మన ఇంటెస్టైన్లో లోపల ఎపిథీలియం అంటాం, ఇవి ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ సెల్స్ అనేవి రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే. అదేవిధంగా క్యాన్సర్ సెల్స్ సేమ్ నంబర్ పెరుగుతూ ఉంటుంది. ఈ కీమోథెరపీ అనేది నాన్ స్పెసిఫిక్, అంటే దానికి ఏదైతే యాక్టివ్గా డివైడ్ అవుతుందో దానిని చంపడమే తెలుసు. సో ఈ క్యాన్సర్ సెల్స్తో పాటు మన బాడీలో ఉన్న మనకు యూస్ఫుల్ అయిన కణాలను కూడా చంపేస్తుంది. సో దానివల్లనే కీమోథెరపీతోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ట్రెండ్ మారుతున్న కొలది మరి ఈ కీమోలోని వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏంటి? సో ఇప్పుడు కీమో తీసుకుంటే ఎలా ఉంటుంది? నాన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ నుంచే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్, అంటే దట్ ఈస్ ప్రెసిజన్, మోర్ ప్రిసైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. సో దాంట్లో ఏంటంటే ఇండివిజువల్గా క్యాన్సర్ని బట్టి కానీ, ఇండివిజువల్గా ఇప్పుడు నో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, అంటే ఈచ్ పర్సన్లో వచ్చే క్యాన్సర్ డిఫరెంట్. అంటే సేమ్ క్యాన్సర్ని తీసుకున్నా, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి తీసుకున్నా దాని బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇండివిజువలైజింగ్ చేస్తున్నాం, అంటే ప్రతి ఆ పర్సన్లో ఉన్న క్యాన్సర్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్డ్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. సో అందులో భాగంగానే ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ కానీ, ఇమ్యునోథెరపీ కానీ, ఇవన్నీ కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్. రైట్. ఇప్పుడు ఈ రేడియేషన్ మనం తీసుకున్నట్లయితే చాలా మందికి భయపడుతూ ఉంటారు, దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో రేడియేషన్ అనేది మనకి ట్రీట్మెంట్ బిఫోర్ తీసుకోవాలా తర్వాత తీసుకోవాలా, సో బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అని భయపడుతూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం ఇది? రేడియేషన్తో కొంత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఎందుకంటే అది రేడియేషన్ మనం ఏ భాగానికైతే ఇస్తూ ఉంటామో సో ఆ పాత్వేలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి కొంతవరకు. బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడమే ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యొక్క రోల్. సో ఇప్పుడు లేటెస్ట్గా ఐఎంఆర్టీ, దాని తర్వాత ఐజీఆర్టీ అని వచ్చింది, దాని తర్వాత ఇంక ఇప్పుడు ప్రోటాన్ థెరపీ. సో ఇవన్నీ ఏంటంటే మోర్ ప్రిసైజ్డ్గా ఓన్లీ ట్యూమర్ ఏదైతే ఉందో దాని మీదనే ఇవ్వడం వల్ల దాని సరౌండింగ్ ఉన్న స్ట్రక్చర్స్ అన్ని సేవ్ అవ్వబడతాయి. సో దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడమే ఇప్పుడున్న లేటెస్ట్. ఓన్లీ క్యాన్సర్ కణితి ఎక్కడైతే ఉంటుందో దాన్ని మాత్రమే టార్గెట్ చేయడం. సో చుట్టూ ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం. సో అదే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యొక్క మెయిన్ ఎయిమ్. బట్ అందులో కూడా ఇప్పుడు ఐజీఆర్టీ అన్నాను. ఐజీఆర్టీ అంటే ఇమేజ్ గైడెడ్. ఇమేజ్ దేంతో తీసుకుంటున్నాం, ఐదర్ సిటీ గైడెడ్ ఆర్ ఎంఆర్ఐ గైడెడ్. సో ఎంఆర్ లినాక్ ఉంది. ఎంఆర్ లినాక్ అనేది మోర్ అడ్వాన్స్డ్ దాన్ సిటీ గైడెడ్. దాంట్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి దీంతో. సో ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అసలు కంప్లీట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి లేవా సార్? కంపేర్ టు మనకి ఇప్పుడు అనుకున్నట్టుగా కానీ రేడియేషన్తో కానీ కీమోతో కానీ వచ్చినట్టుగా, సో వీటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? లేదు, అంటే ఇమ్యునోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీని తీసుకున్నట్టయితే కీమోథెరపీతో కంపేర్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, బట్ లేవు అని చెప్పలేము. సో ప్రతిదానికి మనం ఒక పిల్ తీసుకుంటున్నాము అంటే డెఫినెట్ దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే టాలరబుల్. సో అంటే పేషెంట్కి ఇబ్బంది కలిగించేటివి కాదు. సో మైన్యూట్ ఉంటాయి, దాన్ని వీ కెన్ ట్రీట్ ఇట్. సో అందులో కూడా సేమ్ రేడియోథెరపీలో కూడా ఇప్పుడు లేటెస్ట్గా ప్రోటాన్ థెరపీ అని వచ్చింది. ప్రోటాన్ థెరపీలో ఏంటంటే ఇంకా దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ నిల్కి తీసుకొస్తున్నారు విత్ ద సేమ్ ఎఫిషియన్సీ.
దట్స్ గ్రేట్. సో దట్ ఈస్ ప్రోటాన్ థెరపీ. రైట్ సార్. మరి ఇప్పుడు క్యాన్సర్లు అనేవి మీరు చెప్పినట్టుగా అనేక రకాలు. సో అన్ని క్యాన్సర్లకి అండ్ స్టేజెస్ కూడా ఉంటాయి కదా, ఆ స్టేజెస్ని ఏ రకంగా గుర్తిస్తారు? ఏ స్టేజ్ అంటే ఇప్పుడు 3rd 4th వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడం అసాధ్యమవుతుందా, సాధ్యమవుతుందా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో? డిఫరెంట్ క్యాన్సర్ని బట్టి స్టేజ్ అనేది మారుతుంది. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లడ్ క్యాన్సర్ తీసుకున్నాం. బ్లడ్ అనేది టాప్ టు బాటమ్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో నువ్వు ఈ భాగం నుంచి ఈ స్టేజ్ అనేది ఎక్కువ చెప్పడానికి ఉండదు. సో ఆల్ ఓవర్ బాడీ ఇన్వాల్వ్ అయింది. అదే సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ కానీ లేకపోతే కిడ్నీ క్యాన్సర్. సో అది ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి పోయినప్పుడు దాన్ని మనం చెప్పడానికి ఉంటుంది ఇది స్టేజ్ 4 అని. సో అట్లా సో ఇండివిజువల్ క్యాన్సర్కి స్టేజింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్టేజెస్ని ఎలా నిర్ధారిస్తారు? సర్వైవల్ని బట్టి. ఇప్పుడు పేషెంట్ యొక్క సర్వైవల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాన్సర్లో అంటే ఇప్పుడు ఈ ఆర్గాన్కి కన్ఫైన్ అయిన ఉన్నప్పుడు సో ఆ పేషెంట్ సర్వైవల్ ఎట్లా ఉంది, ఈ ఆర్గాన్ నుంచి కొంచెం చుట్టుపక్కలకు స్ప్రెడ్ అయినప్పుడు సర్వైవల్ ఎలా ఉంది. సో ఇవి సమ్ ట్రయల్స్ చేసిన తర్వాత దాని నుంచి అంటే స్టేజ్ 1 ఏంటి, స్టేజ్ 2 ఏంటి అనేది అది డిసైడ్ అవుతుంది. సో ఇవన్నీ అంటే గైడ్ లైన్స్ నుంచి వచ్చినవి, మనం చదువుకున్నవి. దాన్ని ఎట్లా కనుక్కుంటాము అని అంటే అగైన్ టెస్ట్ చేయడం ద్వారా. సో సేమ్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ, మెయిన్గా ఇప్పుడు మెయిన్గా పెట్ స్కాన్. సో పెట్ స్కాన్తోనే అది అంటే క్యాన్సర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయిందో కనుక్కోవడం ద్వారా అది ఏ స్టేజ్లో ఉంది అనేది మనం చెప్పడానికి ఉంటుంది. రైట్. ఈవెన్ ఇప్పుడు ఈ థెరపీస్తో కానివ్వండి, సర్జరీస్తో కానివ్వండి, సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి సో 4th స్టేజ్కి వచ్చినా కూడా మనం బతుకుతాము అనే ఆశలు ఎవరికైనా ఉంటాయా? ఉంది అండి. అంటే చాలా క్యాన్సర్స్లో ఈవెన్ 4th స్టేజ్లో కూడా మనం ఏంటంటే సర్వైవల్ పెంచగలిగాం. సో ఒకప్పుడు 4th స్టేజ్ అని అంటే పర్సన్ 6 months 1 year అంటే బతకడం కష్టం అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఇమ్యునోథెరపీలు రావడం వల్ల ఈ 1 year కాదు, ఇప్పుడు 5 years 6 years అయినా కూడా సేమ్ 4th స్టేజ్లో అంటే పేషెంట్ సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. కంప్లీట్ క్యూర్ అనేది వెరీ రేర్. సో అవుట్ ఆఫ్ 100 5 to 6% పీపుల్లో స్టేజ్ 4లో క్యూర్ పాసిబుల్ అవుతుందేమో. రిమైనింగ్ 95లో క్యూర్ పాసిబుల్ అవ్వదు. బట్ వాళ్ళ సర్వైవల్ అయితే అట్లీస్ట్ మనం 5 to 6 years వరకు ప్రొలాంగ్ చేయగలిగాం చాలా క్యాన్సర్స్లో. సో ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సో చాలా బెటర్గా తయారైంది క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అని చెప్తున్నారు. ఏంటి ఇది, ఎలా ట్రీట్ చేస్తుంది? అంటే ఇప్పుడు ఎలా అయితే మనం కీమోథెరపీ, రేడియోథెరపీలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అని డిస్కస్ చేసాం కదా, అలానే సర్జరీలో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. సో అందులో ఏంటంటే పేషెంట్కి ఇబ్బంది కలగకుండా మినిమం మార్బిడిటీ అంటాం, అంటే మినిమం రిస్క్తోని మనం క్యాన్సర్ని రిమూవ్ చేయడం అనేది కాన్సెప్ట్. సో దాంట్లో భాగమే మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీస్. మినిమల్లీ ఇన్వాజివ్ అంటే ఏంటి, ఐదర్ లాప్రోస్కోపిక్లకు కానీ రోబోటిక్ కానీ పేషెంట్కి అంటే పెద్దగా ఇన్సిషన్ ఇవ్వకుండా సో చిన్న చిన్న హోల్స్ ద్వారానే మనం టోటల్ ట్యూమర్ని రిమూవ్ చేయడం. సో దాంట్లో ఏంటంటే 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, పెద్ద ఇన్సిషన్ ఉండదు కాబట్టి పేషెంట్ రికవరీ చాలా ఎర్లీగా ఉంటుంది. కాబట్టి సర్జరీ తర్వాత పేషెంట్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ ఉందనుకోండి, ఎర్లీగా పోగలుగుతాడు. విత్ ఇన్ ద 2 weeksలో నెక్స్ట్ ఫర్దర్ థెరపీకి వెళ్ళిపోతున్నారు అని అంటే మోర్ అడ్వాంటేజ్ పేషెంట్ సర్వైవల్కి. సో పేషెంట్ కూడా సఫర్ అవ్వాల్సింది ఉండదు కదా, ఎందుకంటే అంత ఇన్సిషన్ ఉండదు, 2 daysలో ఇంటికి వెళ్ళిపోతాడు. సో ద రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అందరికీ సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుందా అండి? సర్జరీ లేకుండానే మనం అనుకున్నాడు ఇంతకుముందు చర్చించుకున్నట్టు ఆ థెరపీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా క్యూర్ చేసుకోవచ్చు అంటారా? లేదండి, అంటే అదర్ దాన్ బ్లడ్ క్యాన్సర్స్లో సో డెఫినెట్లీ క్యాన్సర్ అనేది క్యూర్ అవ్వాలి అని అంటే సర్జరీ రోల్ ఉంటుంది. సో సర్జరీ రోల్ లేకుండా క్యూర్ చేయడం అనేది వెరీ రేర్. సో బట్ రేర్గా ఓన్లీ మన ఓరల్ క్యాన్సర్స్ కానీ ఈసోఫాజియల్ క్యాన్సర్స్లో ఓన్లీ రేడియోథెరపీ ప్లస్ కీమోథెరపీ 2 కలిపి ఇవ్వడం ద్వారా కొంతవరకు క్యూర్ చేయొచ్చు. బట్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. కాకపోతే బట్ ఎక్కడైతే సర్జరీ రోల్ ఉంటుందో సో డెఫినెట్లీ అక్కడ క్యూర్ రేట్ అనేది హైగా ఉంటుంది కంపేరింగ్ ఓన్లీ రేడియోథెరపీ. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్లోని మోడర్న్ ట్రీట్మెంట్స్ ఏమి అందుబాటులోకి వచ్చేసాయి, సో అవన్నీ మనకి ఎలా ఉపయుక్తంగా ఉంటున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.